వచ్చేసా ఇంకో వీడియోతో మీ ముందుకి. దట్ ఈస్ ఈరోజు నేను నవీన్ పోలిశెట్టి గారి 'అనగనగా ఓ రాజు' సినిమా చూశాననమాట. అండ్ మూవీ ఎలా ఉందంటే, అంతకన్నా ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెసిని అండ్ ఫాలో టు తెసినిమా. అండ్ ఇక్కడ మూవీ గురించి మాట్లాడాలంటే ఓన్లీ వన్ థింగ్ ఐ కెన్ సే, వన్ మ్యాన్ షో బై నవీన్ పోలిశెట్టి. ఈ మూవీ ఎలా ఉంటదంటే, నార్మల్ వేరే పర్సన్ ఎవరైతే తీశారో అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉండదు. కామెడీ ఉండదు. ఏముండదు. అండ్ ఆ వన్ లైనర్స్ ఉండవు. అండ్ ఆల్సో అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా గూడా ఉండదు. బికాస్ ఆఫ్ నవీన్ పోలిశెట్టి ఇట్ వాస్ సో ఇంపాక్ట్‌ఫుల్ అనిపించింది. అండ్ ఆల్సో ఆ కామెడీ జనరేషన్ గానీ, ఆ వన్ లైనర్స్ పర్ఫెక్ట్‌గా మ్యాచ్ చేయడం గానీ, నాకు ఇంకొకటి మంచిగా అనిపించింది. రైటింగ్ స్టేజ్‌లోనే దే హావ్ రిటన్ ఎ గుడ్ సీన్స్ అనేది చాలా మంచి సీన్స్ రాసుకున్నారు. అండ్ ఆ ఊరు, ఆ జనాలు అది పర్ఫెక్ట్‌గా చూపియాలి అనే కాన్సెప్ట్‌లో బాగా తీసుకున్నారు. అండ్ ఆల్సో ఆ కామెడీ గానీ, ఆ సిట్యుయేషనల్ కామెడీ గానీ, ఆ వన్ లైనర్ జోక్స్ గానీ, అండ్ ఈవెన్ వాళ్ళు పడే సిట్యుయేషన్‌లో ఫన్ వచ్చేది ఏదైతే ఉందో అదైనా గానీ, మీనాక్షి గారు గూడా చాలా మంచి కామెడీ గానీ, ఇలాంటివన్నీ చాలా బాగా చేశారు. ఓవరాల్‌గా ఇట్ వాస్ ఎ గుడ్ మూవీ. అండ్ దీనిలో ఏమీ లేవా అంటే, యెస్ ఉంది. దీనిలో గూడా కొన్ని బొక్కలున్నాయి. కొన్ని కొన్ని ఉన్నాయి. బికాజ్ మూవీ ఎలా ఉంటదంటే, మనకి తెలిసిన స్టోరీ మనకు తెలిసినట్టే అలా ఎళ్తూ ఉంటది. పెద్ద కొత్త ప్రొసీడింగ్స్ ఏముండదు. పెద్ద కొత్తగా ఏం చేసిందైతే ఏముండదు. మనకి నవీన్ పోలిశెట్టి వల్ల కొంచెం కొత్తగా అనిపిస్తది. అంతేగాని ఇంకేమీ లేదు. అండ్ నాకు బాగా అనిపించిన మూవీ, ఈ మూవీలో ఏమనిపించిందంటే మంచిగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్స్ బాగున్నాయి. నాకు బాగా నచ్చినాయి. అండ్ సాంగ్స్‌ని గూడా లెంత్ ఎక్కువ పెంచకుండా ఎక్కడైతే షార్ప్‌గా కొంచెం అంటే కొంచెమే ఆ క కట్ ఇంకోటి కట్ పన్న సాంగ్స్ ఎట్లా అంటే ఇట్లా కట్ చేసిన వెంటనే ఏదో వేరే ప్లేస్‌లో సాంగ్ ఉన్నట్టు అలా క్రియేట్ చేసేస్తారు. అండ్ ఆల్సో నాకు ఇంకోటి చాపీగా అనిపించింది మూవీ. ఒక ఫ్లోలో ఎళ్తున్నట్టు అనిపియదు. అండ్ ఆ ఫ్లోర్‌లో గూడా ఎట్లా అంటే క్రిస్ప్ కట్ చేశారు కాబట్టి, ఈ సీన్ తర్వాత నెక్స్ట్ ఇంకో సీన్, ఈ సీన్ తర్వాత ఇంకో సీన్ అన్నట్టు ఎళ్ళిపోతుంది. అంటే ఒక స్మూత్ ట్రాన్సిషన్స్ లాగా లేదు. లైక్ నార్మల్‌గా ఇప్పుడు నేను చేసే ఎట్లా అయితే కట్టింగ్స్ ఉన్నాయో అలా ఉంది గానీ, ఒక స్మూత్ టైప్ ఆఫ్ ట్రాన్సిషనల్‌గా ఎళ్ళలేదు. నార్మల్‌గా ఉందనమాట. సో, ఓవరాల్‌గా మూవీ ఎవరు చూడొచ్చు, ఏంటి అనే కాన్సెప్ట్ చెప్పాలంటే, ఇట్స్ ఎ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. మన యూత్‌కి బాగా నచ్చుతది. రిగార్డింగ్ ఆ పెళ్లి చేసుకోవాలి అనే కాన్సెప్ట్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా బాగా నచ్చుతది. అండ్ ఆ సిట్యుయేషన్స్‌లో జరిగే కామెడీ, ఫన్ అవి గూడా బావున్నాయి. ఓవరాల్‌గా దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 'అనగనగా ఓ రాజు' అంతే. ఇంక దీనికి మించి ఇంకేం లేదు. ఉంటా మరి. ఇంకో వీడియోతో మీ ముందుకొస్తా. అంటిల్ దెన్ హావ్ ఎ గ్రేట్ డే. బై బై. సీ యూ. టాటా. అర్థమైందా రాజా?